ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ను టార్గెట్గా చేసుకొని స్పెషల్ టీంలు పనిచేసినట్లు విచారణలో తేలింది. ముఖ్యంగా రేవంత్, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల ప్రతి కదలిక తెలుసుకునేందుకు, వారు మాట్లాడుకునే ప్రతి మాట వినేందుకు 20 మందికి పైగా సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వారి ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు వంటి వివరాలను ఆ టీం సేకరించి ఎప్పటికప్పుడు నాటి ప్రభుత్వ పెద్దలకు చేరవేసిందని సమాచారం. రేవంత్కు ఆర్థిక సాయం అందించే వారిని గుర్తించి వారి కదలికలపై ప్రణీత్ రావు టీం నిఘా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే బీఆర్ఎస్ గుట్టు మొత్తం తెలిసిన ఈటెల బీజేపీలోకి వెళ్లడంతో ఆయన పైన ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈటెల ఫోన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇంట్లో పనిచేసే వారి ఫోన్లు సైతం ప్రణీత్ రావు నేతృత్వంలో ఏర్పాటైన స్పెషల్ టీం నిరంతరం ట్యాపింగ్లో ఉంచినట్లు తెలిసింది. వీరిద్దరితో పాటు ప్రతిపక్ష, స్వపక్ష పార్టీలోని నాయకుల ఫోన్లను అప్పటి బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు అండ్ టీం ట్యాప్ చేసినట్లు తెలుస్తుంది.